నమ్మకంగా ఆయన చెప్పినట్టుగా ప్రార్థన చేసి నడవాలి. తప్పనిసరిగా వచ్చే నెల ఏప్రిల్ కల్లా నువ్వు కృషించిపోయిన వాటి అన్నిటి విషయంలో, నువ్వు కృంగిపోయిన వాటి అన్నిటి విషయాల్లో, అలసిపోయిన వాటి అన్నిటి విషయాల్లో నా దేవుడు నీ ఆశలన్నీ నా దేవుడు తీర్చునుగాక. నీవు ఏదైతే సమృద్ధి కోల్పోయావో, ఏదైతే కొరతగా ఉందో, ఇంకేమి లేదనుకుంటున్నావో వాటన్నిటిని ప్రభు మళ్ళా నింపునుగాక. చేతులు గడిగా స్తోత్రాలు చేద్దామా. గత నెలంతా వాగ్దానం, ఈ నెల మొత్తం ఈ వాగ్దానం చాటపట్టుకుని మనం ప్రార్థన చేస్తే తప్పనిసరిగా ప్రభు తన కార్యాలు జరిగించునుగాక. బైబిల్లో ఒక ఆయన అలిసిపోయాడంట, బాగా అలిసిపోయాడంట. గాడిద ఎముక తీసుకుని యుద్ధానికి పోయాడంట. అందరూ కత్తులు బాణాలు తీసుకుని వచ్చారంట. 1000 మంది వచ్చారంట. ఎంతమంది? 1000 మంది వచ్చారంట ఆయన మీద. ఎలాంటి అంటే శ్రేష్టమైన కత్తులు, శ్రేష్టమైన బాట్సులు, శ్రేష్టమైన యుద్ధ ఆయుధాలు తీసుకుని వచ్చారంట. ఒక్కరిని చంపడానికి ఎంతమంది వచ్చారు? 1000 మంది వచ్చారు. మన ఇంటి మీద కానీ 4 గారు వచ్చారనుకో మన బాడీకి షేప్ వస్తుంది. 4 కానీ ఇంటి మీద పడ్డారనుకో మనం టెన్షన్కి గురైపోతాం, ఎంతో ఆందోళన పడతాం. వాళ్ళందరూ 4 వచ్చారు మా ఇంటి మీద కానీ ఎంతో బాధపడుతున్నాం. ఈ రాత్రి ఈ ఉదయ కాలంలో దేవుడు అంటున్నాడంటే 4 కాదు, ఇతని మీదకి ఎంతమంది వచ్చారంట? 1000 మంది. 1000 మంది వచ్చారు. ఎలాంటి వాళ్ళు అనుకున్నా సామాన్యులు కాదు, బలాక్షులు, ఉన్నతమైన యుద్ధ సూర్యులు వచ్చారంట. యుద్ధంలో ప్రావీణులు వచ్చారంట, మంచి లీడర్స్ వచ్చారంట, మంచి టాలెంట్ పర్సన్ కలిగిన యుద్ధ ఆయుధాలు కొట్టుకుని వచ్చారంట. ఈరోజు నీ జీవితం కూడా అనేకమైన సాధనలు చల్లరేగుతున్నాడు. అప్పుడప్పుడు అనేకమైన చల్లరేగుతాను అండి, అనేకమైన ఆటంకాలు చల్లరేగుతుండే సాతానుడు అనేకమైన గుంపులుగా వ్యతిరేకత అటు చూసిన నెమ్మది లేకుండా విస్తారంగా సాతానుడు గుంపులు మన దగ్గరకు వస్తుంటాడు. అప్పుడు వచ్చినప్పుడు మనం అలసిపోతాం, కృంగిపోతాం, కృషిస్తాం, నీరసైపోతాం, నా వల్ల కాదని భయపడుతుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఆయన మీదకి వచ్చారంట 1000 మంది. ఆయన వెంటనే కొన్ని రోజులు పారిపోయాడంట, కొంత దూరం పారిపోయాడంట. ఫస్ట్ ఎందుకులే అమ్మో వీళ్ళందరూ బలాక్షులు, వీళ్ళందరూ చాలా మంది వచ్చారు, ఆయుధాలు ఉండే వాళ్ళ దగ్గర చాలా ఉండి మనకు ఎందుకు వచ్చిన గొడవలని తీరైనంత వరకు దూరంగా చాలా దూరం వెళ్ళిపోయాడంట. చాలా దూరం వెళ్ళిపోయినా సరే ఏమాత్రం వదిలిపెట్టేట్టు లేదంట, వెంబడిస్తూనే ఉంటారంట. ఊరి చివరికి చాలా దూరం ఉరికించిన తర్వాత ఇక ప్రభు మీద ఆధారపడి, ప్రభువా నీ శక్తితో నీ బలంతో శత్రువుని ఓడిస్తానని ఫిలిష్తీయుల మీద రేపుతావు కదా అన్నావు కదా, నీ ఆత్మ నాకు కావాలని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఊరుకుతున్నాడేమో. వెంటనే ఇక లాభం లేదని శత్రు బలాన్ని చూసేసి ఎదురు తిరగాలనుకొని వెంటనే ఏం దొరికిద్దా పరిశీలన చేస్తే చచ్చిపోయిన గాడిద అక్కడ పడేసాడు. అరణ్యంలో చచ్చిన గాడిద ఉంటే ఆ గాడిద ఎముక ఒకటి పచ్చి కొంచెం కనపడుతుందంట. ఆ గాడిద ఎముక తీసుకొని ఇక బయలుదేరి ఎదురు తిరిగి యుద్ధంలో నిలబడ్డాడు. అక్కడికి స్తోత్రాలు చదవమా. యుద్ధంలో నిలబడ్డాడంట. యుద్ధంలో మనం